జరగాలి, జరుగుతున్న ఆశీర్వాదాలు ఏమైందమ్మా మీరు తీసుకోండి తీసుకోండి. ప్రభుత్వం నందు జగిత్యాల జిల్లాలో మేము మెప్మా ఆర్పీ రిసోర్స్ పర్సన్లము ఈ రోజుకి 8 రోజులు అవుతుందని మేము సమ్మెలో పాల్గొనవచ్చు. మేము మా డిమాండ్స్ ఏం లేవండి, మా చిన్న చిన్న కోరికలే. మా జీతాలు గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పేసి 18,500 మా డిస్టిక్ నుంచి ఈరోజు మేమందరం ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ నుంచి 18,500 కోసమని మేము సమ్మెకు దిగడం జరిగింది. మాకు గుర్తింపు కార్డ్స్ గవర్నమెంట్ నుంచి గుర్తింపు రావాలి, హెల్త్ కార్డ్స్ కూడా మాకు గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పేసి మేము 8 రోజుల నుంచి సమ్మె చేయడం జరిగింది. మేము ఎవరికి వ్యతిరేకంగా పోవట్లేదు, దయచేసి మమ్మల్ని. ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము సాక్షి పేపర్లో చదివామండి, మాకు కనీసం మా మెప్మా ఆఫీస్ నుంచి మద్దతు ఇవ్వడం లేదు. కానీ దయచేసి నేను ఒకటే మీడియా నుంచి కోరుకుంటున్నాను, దయచేసి మా పీడి గారిని మీరు ఎలాగో మాకు మద్దతు ఇవ్వట్లేదు, కనీసం మాకు ఇలా మమ్మల్ని పేపర్కి ఎక్కించి మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని ఇచ్చేయకండి సార్ దయచేసి. ఇందులో పేపర్లో ఏమి ఇచ్చారంటే తను ఈ ఆర్పీలను ఒక సమైక్య వాళ్ళు సంఘాల వాళ్ళు మాత్రమే నియమించుకున్నారు, వీళ్ళకి మాకు సంబంధం లేదు అని ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మా సంఘాల వాళ్ళు మమ్మల్ని నియమించుకున్నప్పుడు 1,200 నుంచి 2,000 జీతం మాకు ఇస్తున్నారు కదా, మరి ఇవాళ ఓడిఎఫ్ కోసం మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు, హరితహారం కోసం మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు? ప్రతి ఒక్క ఆదర్శిని మొన్న బిల్ కలెక్టర్ చేయవలసిన పని కూడా మాకు ₹1 లేకుండా మేము ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి ఎండనక వాననక మేము భర్తలను వదిలేసి పిల్లల్ని వదిలేసి పొద్దుననక 7 గంటలకు వెళ్ళి మేము ఆదర్శీలింగ్ చేసి ఇవాళ మేము ప్రతి ఒక్క పని చేస్తుంటే ఇవాళ మేము పీడిసరికి మేము కళ్ళకు కనబడట్లేదా? ఈరోజు మమ్మల్ని దిగజారినట్టు మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయమని మా పీడి సార్ గారిని ఈ మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నాను. ఒకటే నన్ను చేయకండి దయచేసి. నేను గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సార్ మాకు జీతాలు తెప్పియండి, ఒకటే మా కోరిక, మాకు జీతాలు రావాలి. ఇంత కష్టపడుతున్నాం మేము. ఈరోజు నిన్న భిక్షం ఎత్తుకొని ఇవాళ మేము వంట వార్పు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అంటే మా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే పని లేకుండా భిక్షాటన చేసుకొని ఈరోజు మేము వంట వార్పు చేసుకొని తినేంత పరిస్థితి మాకు దుస్థితి మాకు కలిగింది. తెలంగాణ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డలకు
పని దొరుకుతుందని అన్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు. కానీ మా ఉన్న ఉద్యోగాన్ని వీకేస్తా అంటే ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతున్నాను. దయచేసి నాది ఒకటే కోరిక, నాది ఒకటే మనవి, మాకు దయచేసి గుర్తించండి. మాకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నుండి రిసోర్స్ పర్సన్స్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మా ఆడబిడ్డలు ఈరోజు రోడ్డు ఎక్కి నిరాహార దీక్ష చేపట్టేటువంటి ఒక పరిస్థితి రావటం నిజంగా బాధాకరం. ఇలా ప్రభుత్వ పరంగా చేపడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అవి ఏవైనప్పటికీ కూడా అవన్నింటినీ పరిశీలించే విధంగా మరి సేవలు అందింపజేస్తున్నటువంటి ఒక రిసోర్స్ పర్సన్స్ ఇలా వారు ఏదైతుందో కేవలం మహిళా సంఘాల ఏర్పాటు, మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు మాత్రమే పాటుపడుతున్నట్టుగా భావించడం సరైనది కాదు. ఇలా వాస్తవంగా వారి నియామకం ప్రథమంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలకు చెందిన దళితులే కానీ, బలహీన వర్గాల వారే కానీ, అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి ఒక మహిళలు, ఆడబిడ్డలందరినీ సమీకరించి వారితో ఏదైతుందో గ్రూపులుగా సంఘాలు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం నుండి ఏదైతుందో ఆర్థికంగా సహకారం అందింపజేసే విధంగా, అది రుణ సౌకర్యమే కానివ్వండి, లేక సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి కాక రుణ సౌకర్యం కూడా కల్పిస్తూ ఆ రుణంతో వారు స్వయం ఉపాధి పథకాలు పొందడంతో మరి జీవితంలో స్థిరపడే విధంగా మరి ఆ రుణాన్ని చెల్లించేటట్టు ఒక వడ్డీ భారం ప్రభుత్వమే తిరిగి వారు చెల్లించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం జరిగింది. అంటే వాస్తవంగా ఇవాళ పట్టణాలలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి మహిళా సంఘాలన్నీ కూర్పు చేయటంలో ప్రధానంగా బాధ్యత నిర్వర్తించింది మా రిసోర్స్ పర్సన్స్ ఆడబిడ్డలని చెప్పి తప్పదనుకుంటారు. ఇలా వారు చేసిన కృషి ఫలితమే జగిత్యాల పట్టణంలో మరి నిరుపేద వర్గాలకు చెందినట్టు ఆడబిడ్డలందరూ కూడా సమిష్టిగా వారు జీవనోపాధి పొందడానికి కొరకు స్వయం కృషితోని నిలుపుకోవడానికి కొరకు బాట వేసుకోవడం జరిగిందని చెప్పని మనం చేస్తాం. చెప్పండి. దాంతో పాటుగా ఇలా ప్రభుత్వం నిర్వర్తించేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మా సోదరి ఆడబిడ్డ మనం చేసినట్టు ఇలా హరితహారమే కానివ్వండి, ఇలా మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమమే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సర్వే సంబంధించే కానివ్వండి, ఇక్కడ చివరికి జనన మరణ ధృవీకరణ సంబంధించినటువంటి ఒక అంశాల పరిశీలనే కానివ్వండి, వీళ్ళు నిరుపేద వర్గాలను గుర్తించి వారికి ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను కూడా గుర్తించే విధంగా, దాంతోపాటుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ముందుగా రూపొందించుకున్నటువంటి ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక రూపకల్పనలో కూడా రిసోర్స్ పర్సన్సే మరి ప్రధాన బాధ్యత నిర్వర్తించిందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఏ విధంగా గ్రామీణ ప్రాంతంలో మన ఊరు మన ప్రణాళిక రూపొందించుకున్నామో పట్టణ ప్రాంతాల్లో మన వార్డు సందర్శన, మన వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం లోపల మరి బాధ్యత నిర్వర్తించింది మా ఆడబిడ్డలని చెప్పక తప్పదంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అసలు తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ అనేది ఉండదు. అందరిని కూడా శాశ్వత ప్రాతిపదికన ఏదైతుందో మరి ఉద్యోగస్తులకు గుర్తించడం జరుగుతుంది. అందరినీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగస్తులకు గుర్తించి వారి క్రమబద్ధీకరించడం జరుగుతుందని చెప్పని మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రథమ ఎజెండా అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాం. ఇలా అటువంటి ఏ కాంట్రాక్ట్ వ్యవస్థకు స్వస్తి ప్రకటన దొరుకుతుందని చెప్పి మనం చేసిందో ఇవాళకి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థే కానివ్వండి, అవుట్సోర్సింగ్ వ్యవస్థే కానివ్వండి కొనసాగించడమే కాకుండా ఇవాళ ఈ పట్టణ పేదరిక నిర్మూలన మిప్మాలో పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ అయితే మీరు ఒకవైపు ఏదైతుందో వీరి నియామకం మాకు సంబంధం లేదు అని చెప్పండి. వారు సంఘాలకు ఏదైతుందో మరి సేవ అందింపజేస్తుండ్రో వారి సంఘాల నుండి వేతనాలు పొందుతున్నాయని మీరు ఒకవైపు పేర్కొంటారు. ఇప్పుడే మన ఆడబిడ్డ చెప్పినట్టు మరి సంఘాలకు పరిమితం అయితే మరి వారి సేవలను మీరు ప్రభుత్వ పరంగా వినియోగించుకుంటున్నారా లేదా? వారి సేవలను ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా వినియోగించుకోవడం జరుగుతుందో వారి ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తించి వారికి తగిన వేతనం చెల్లింపు చేయవలసిన బాధ్యత మరి ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. చెప్పండి. మరి వారు ఎప్పుడైతే
ప్రభుత్వానికి అంటే మున్సిపాలిటీకి సంబంధం లేదని మీరు భావిస్తున్నారో మరి తొలగిస్తామని చెప్పిన హెచ్చరిక చేసే అధికారం మీకు ఎక్కడిది అని చెప్పంటాను నేను. మీరు ఎప్పుడైతే వారు కేవలం ఇలా మహిళా సంఘాలకే పరిమితం అని చెప్పిన ఎప్పుడైతే భావిస్తున్నారో వారు చేసేటువంటి సేవలు కేవలం మహిళా సంఘాలను మరి సమకూర్పు చేయడమే కానీ వారిలో చైతన్యం తేవడమే కానీ వారి బ్యాంక్ రుణాలు కల్పించడమే కానీ ఆ మేరకు పరిమితం అవుతారని చెప్పి మీరు భావించినప్పుడు మరి తొలగించే అధికారం మీకు ఎక్కడ అని చెప్పండి. దయచేసి ఇలా పీడీ అనే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ మరి ఆమె ఒకప్పుడు మీలాగా నియామకం అయిందమ్మా అంటాం నేను. ఆమె మీదుగా ఊడిపడ్డది కాదు, ఆమె మీదుగా కిందికి వచ్చింది. ఇలా మిమ్మల్ని ఏ విధంగా ఏదైతుందో మరి విమర్శిస్తుందో అది వాళ్ళు కూడా తాకుతుంది చెప్పి మనం చూస్తామని చెప్పండి. అది వాళ్ళు కూడా తాకు చెప్పి మనం చెప్తున్నాం. మరి పట్టణ పేదరిక నిర్మూలన వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఆడబిడ్డలకు మా సంపూర్ణ సహకారం అందింపజేయడమే కాదు, దేవుని దేవల్ల రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో మిమ్మల్ని అందరినీ ఏదైతుందో ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మీకు వేదపత్యాలు చెల్లింపు చేసే విధంగా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. చివరిగా వీళ్ళు ఏ మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందింపజేసి వారు బ్యాంకులకు చెల్లించేటట్టు ఒక రుణ సౌకర్యం దానిపై చెల్లించే వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేస్తుందో వీళ్ళు గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళా సంఘాలే కానీ పట్టణ ప్రాంతానికి చెందిన మహిళా సంఘాలే కానీ దాదాపు 2,000 కోట్లు ఉచిత వడ్డీ కింద చెల్లింపు చేయవలసినటువంటి ఒక మొత్తం ప్రభుత్వం చెల్లింపు చేయకుండా ఆడబిడ్డల సొమ్మును కాజేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పండి. ఈ ఆడబిడ్డల సొమ్ముతో మీరు సోకులు చేసుకుంటుండ్రో ఆ ఆడబిడ్డల పాపం వాళ్ళ ఉసురు ఎప్పటికీ వృధా పోదని చెప్పంటున్నా. ఆ ఆడబిడ్డల ఉసురు మీకు తప్పకుండా కొడతాదని చెప్పంటున్నా నేను. ఆడబిడ్డల సొమ్ము తిన్నోడు ఆశించినోడు ఎవరు కూడా బాగుపడలేని చెప్పంటున్నాను. ఆడబిడ్డల కష్టానికి గురి చేసినోడు ఎవరు కూడా బాగుపడలేని చెప్పంటున్నాను. మెప్ప ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆడబిడ్డలు నిరాహార దీక్ష చేయడమే కాదు, మరి అంగన్వాడీ కార్యకర్తలే కానివ్వండి, సాక్షర భారతి కానివ్వండి, మధ్యాహ్న భోజన నిర్వాహకులే కానివ్వండి, ఎవరే కానివ్వండి చెప్పంటున్నాను. ఆడబిడ్డలందరూ రోడ్డుకి ఎక్కిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీకి చివరికి ఆడబిడ్డలే అంతం పరగడం దొరుకుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ నా సంపూర్ణ సంఘీభావం మీకు ఎప్పటికి ఉంటుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటూ